పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ పై టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు మూవీ లవర్స్ మండిపడుతున్నారు. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ అయితే బాలీవుడ్ ఇండస్ట్రీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ప్రభాస్ నటించిన కల్కి 2898 AD మూవీ బాక్సాఫీస్ వద్ద వసూలు చేసిన కలెక్షన్లను తట్టుకోలేకే బాలీవుడ్ హీరోలు ప్రభాస్ పై మాటలతో దాడి చేస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కల్కిలో అమితాబ్ బచ్చన్ ను మెచ్చుకుంటూ ప్రభాస్ ను జోకర్ తో పోల్చిన అర్షద్ వార్సీ గురించి బాలీవుడ్ సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనం తిల్లన్ కు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు లేఖ రాశాడు. తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో పూనం తిల్లన్ స్పందించారు. అర్షద్ చేసిన వ్యాఖ్యలు మూవీలోని ప్రభాస్ రోల్ కు సంబంధించినవి మాత్రమేనని పూనం తిల్లన్ అభిప్రాయపడ్డారు. ప్రభాస్ పై అర్షద్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా చేసిన కామెంట్స్ కాకపోవచ్చన్నారు. ఏదేమైనా అర్షద్ వార్సీ నుంచి అభిప్రాయాన్ని కోరుతున్నామని తెలిపారు. ఇది ఖచ్చితంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొంత అసహనాన్ని సృష్టించిన విషయమేనని, ఖచ్చితంగా ఈ విషయంపై క్లారిటీ వచ్చేలా చూస్తామన్నారు. ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు పూనం తిల్లన్. టాలీవుడ్ కు చెందిన బాధాకరమైన భావాలను చక్కదిద్దడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సినిమాల్లో ఉన్నాం కాబట్టి తామంతా ఒకే ఇండస్ట్రీ అని చేశారు. దీంతో పాటు ప్రభాస్ గురించి కూడా ఆమె ప్రస్తావించారు. ఇండస్ట్రీలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో ప్రభాస్ ఒకరని చెప్పారు. ఇదిలా ఉండగా కల్కి 2898 AD చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ లుక్ పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన కామెంట్స్ పై బాలీవుడ్ సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు పూనం తిల్లన్ కు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ పై అర్షద్ చేసిన వ్యాఖ్యలు తెలుగు వారి మనోభావాలను దెబ్బతీశాయని, భవిష్యత్తులో ఇలాంటి కామెంట్స్ రిపీట్ కాకుండా చూడాలని పూనం తిల్లన్ ను మంచు విష్ణు కోరారు.